ఇప్పుడు మనం ఒక హాంటెడ్ ప్లేస్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ రోడ్లో సో మెనీ యాక్సిడెంట్స్, చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అన్నమాట. అందుకని మనం ఈ రోడ్డు అయితే ఎంచుకోవడం జరిగింది. పరిస్థితి చూసారుగా ఎట్టందో, ఎదురు ఒక వెహికల్ వస్తుంది చూసారుగా ఎదురు. అంటే ఒక కామన్ సెన్స్ ఏదో అంటారు కదా, అంటే కనీస జ్ఞానం నేను పెదవుల కొంతమంది ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటారు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళేదైతే రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను. అంటే ఇట్లా ఉంటారు కొంతమంది లుచ్చాగాళ్ళు. పదాలు ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నేనైతే రైట్ డైరెక్షన్లో జనరల్గానే వెళ్తున్నాను. ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు, ఆపోజిట్ వచ్చేస్తాడు ఇదే రూట్లో. అంటే రూట్ దగ్గరగా ఉందని యాక్సిడెంట్ అయినా పర్వాలేదు, వచ్చేసేయాలి, తొందరగా వెళ్ళాలి అన్నటువంటి కనీస ఆలోచన లేనటువంటి కొంతమంది లుచ్చ వెధవలు ఇట్లా వస్తుంటారు అనమాట. ఇలా కనీస కామన్ సెన్స్, నోటికి అన్నం తింటున్నారు ఇంకేం తింటున్నారు మనకే తెలియదు అనమాట. అందువల్ల యాక్సిడెంట్ జరగడానికి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది అనమాట. కింద వైట్ లైన్ ఒకటి ఉంది గమనించారుగా. అంటే వైట్ లైన్కి యువతలే వెళ్ళాలి అని ఒక సింబాలిక్గా వేస్తారనమాట. అంటే అట్లా కొంతమంది మైండ్ లేని విధవలు అట్లా వెళ్తుంటారు. కానీ మనకు మైండ్ ఉంది కాబట్టి కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం అనమాట. అంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ కారణం అదేనమాట. అట్లాగా ఇప్పుడు మన దారిలో మనం వెళ్తున్నా కూడా ఎదుట మైండ్లోనే ఎవడో వచ్చి కొట్టేస్తుంటాడు. అట్లానే అనమాట యాక్సిడెంట్స్ అయ్యేది. కాబట్టి ఈ వైట్ లైన్ లోపల మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్లోనే వెళ్ళాలి అన్నదైతే జనరల్గా రోడ్ సేఫ్టీ రూల్స్లో అదొక భాగం అనమాట. అది తెలియనటువంటి కొంతమంది వేస్ట్ గాళ్ళు ఇట్లా వెళ్తుంటారు. సో అది అతివేగం మళ్ళీ ఒకటి వెళ్తుంటారు. తెలియదు ఏమవుతుంది, ఎందుకంటే ఏదో హడావిడి ఏదో పొడి చేయాలని వెళ్తుంటారు. అది తెలియదు కాదుగా మనకి. అందుకని అది ఒక అతివేగం కూడా ఒకటి, వాడేమో ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఇట్లా ఈ రకమైనటువంటి ప్రయాణాలు ఖచ్చితంగా మనుషుని దెబ్బతీస్తాయి, బాగా డ్యామేజ్ చేసేస్తాయి, జీవితంలో కోలుకులను దెబ్బతీస్తాయి. అందువల్ల కొంచెం రోడ్డు సేఫ్టీ ఇది పాటిస్తే చాలా బాగుంటుంది. అదే అనమాట ఈ వీడియో యొక్క ఉద్దేశం.